అసలు ఈ ఉపద్రవాలు కానీ ఈ నష్టాలు కానీ ఎందుకు వస్తాయి మన మీదకి? అల్లా తాలా తెలియజేస్తున్నాడు 6వ అధ్యాయం 42-43 వాక్యంలో, బిస్మిల్లాహిర్రహమానిర్రహీం, వలకద్ అర్సల్నా ఇలా ఉమమిన్ మిన్ కబ్లిక ఫఅఖజ్నాహుం బిల్బాసాయి వజ్జర్రాహి లఅల్లహుం యతజర్రఊన్. ఆ తర్వాత దాని కింద వాక్యం, ఫలౌలా ఇజ్ జాఅహుం బాసున తజర్రవు. అల్లా ఏమన్నాడంటే, నీకు పూర్వము ఎన్నో సమాజాల వద్దకు, మనకంటే పూర్వము ఎన్నో సమాజాల వద్దకు కూడా అల్లా ప్రవక్తల్ని పంపాడు. ప్రవక్తల్ని పంపి ఆయా సమాజాల వారు, ఆ జాతుల వారు అణకువతో వ్యవహరించాలని ఉద్దేశంతో అల్లా ఏం చేశాడు, వారికి దారిద్ర్యానికి మరియు అనారోగ్య బాధలకు గురి చేసి పట్టుకున్నాడు. అసలు మన మీద బాధలు ఎందుకు వస్తాయి? మన మీద అల్లా ఎందుకని ఇలాంటి ఉపద్రవాలు పంపిస్తాడు అంటే, దారిద్ర్యం ఎందుకు చేస్తాడు, దారిద్ర్యంలో ఎందుకు నెడతాడు అంటే, మనము అణకువతో మెలగాలి, అల్లాహకు దగ్గరవ్వాలని. ఒక వ్యక్తి చూడండి, ఎంత బాధలో ఉంటాడో అల్లాహకు అంత దగ్గరగా ఉంటాడు. అల్లా ఏం కోరుకుంటున్నాడు, మనలో అణకువ పెరగాలి, మనం అల్లాహకు దగ్గరవ్వాలని ఇలా చేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, బాధలో ఉండి కూడా ఇంకా దూరం అయిపోతున్నాము. కరోనా వచ్చింది, కరోనా సమయంలో ప్రతి ఒక్కరు కూడా మస్జిద్కి వెళ్ళి నమాజ్ చేయలేకపోతున్నామండి, జుమా నమాజులు కూడా అవటం లేదు అని తెగ బాధపడిపోయారు. అందరూ కూడా దువాల మీద దువాలు, భయపడిపోయారు, అంత గందరగోళం. కరోనా ఇట్టే వెళ్ళింది. మళ్ళీ ఏమైనా జీవితాలలో మార్పు వచ్చిందా అంటే, మళ్ళీ యథావిధి అదే తంతు, మళ్ళీ అదే హరాం సంపాదన, మళ్ళీ అదే ఫోన్లకి అడిక్షన్, మళ్ళీ అలాగే అన్ని విషయాలు యథావిధిగా తయారైపోయాయి. అల్లా అదే తెలియజేస్తున్నాడు, ఫలౌలా ఇజ్ జాఅహుం బాసున తజర్రవు. మా తరపున వారిపైకి శిక్ష వచ్చి పడినప్పటికీ వారు అణకువని ప్రదర్శించలేదు, వారు మారనే లేదు. అల్లాహు అక్బర్. వారు ఎలాగైతే ఉన్నారో, తమ దగ్గర ఉన్నటువంటి బలము, డబ్బు, అందము, ఐశ్వర్యము, అంతస్తు, ఈ కారణంగా ఎలాగైతే ఎగిరెగిరి పడుతున్నారో అలాగే ఉన్నారు, అణకువ వారిలో రానే లేదు. చూసారా, అల్లా తఆలా మనకు ఎందుకు పంపిస్తాడు ఇవన్నీ అంటే, మనలో అణకువ రావాలి అని. మరొక వాక్యం పరిశీలన చేసామనుకోండి, 30వ అధ్యాయం 41వ వాక్యంలో అల్లా తఆలా తెలియజేస్తున్నాడు, జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహరి బిమా కసబత్ ఐదిన్ నాసి లియుజీకహుం బాజల్లజీ అమిలు లఅల్లహుం యర్జిఊన్. అర్థమేమిటి? అల్లా తఆలా తెలియజేస్తున్నాడు, ప్రజలు తమ చేజేతులా చేసుకున్న పాప కార్యాల మూలంగా భూమిలో మరియు సముద్రంలో కల్లోలం వ్యాపించింది. వారు చేసుకున్న కొన్ని చేష్టల ప్రతిఫలం అల్లాహ్ వారికి చవి చూపించాడు. మరియు ఇలా ఎందుకు జరిగిందంటే, బహుశా దీని వల్లనైనా వారు దారికి రావచ్చేమోనని అల్లాహ్ ఈ విధంగా చేశాడు. అసలు మన మీద సమస్య ఎందుకు వచ్చినాయి, ఉపద్రవాలు? ఒకటేమో అల్లాహ్ మనల్ని పరీక్షించడానికి ఇచ్చాడు, రెండు స్వతహాగా మనము మన చేతులతో చేసుకున్నటువంటి పాప కార్యాల మూలంగా భూమిలో మరియు సముద్రంలో అల్లకల్లోలము, దాని కారణంగా వచ్చింది. అల్లా ఈ శిక్షను ఎందుకు పంపించాడంటే, దీని తర్వాతైనా మళ్ళీ మీరు దారిలోకి వస్తారేమో అని. కానీ మనం ఏం చేస్తున్నాము, అసలు మనకి ఏం పట్టనట్లే కేవలం మాటలు మాత్రం చెబుతూ కూర్చుంటాం. అలా జరగకూడదు, ఇలా చేయకూడదు, ఇది చేయకూడదు, అది అవ్వకూడదు, ఇది అవ్వకూడదు. స్వతహాగా మన ఇంట్లో మన టీవీ రిమోట్ మన చేతుల్లో ఉండదు. మన ఇంట్లో స్వతహాగా మన టీవీ రిమోట్ ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ మనం పెట్టలేము. కానీ బయట ఊరోళ్ళందరికీ మాత్రము పెద్ద పెద్ద విషయాలు చెప్పేస్తుంటాం, అందరికీ సలహాలు ఇస్తాం, ప్రతి రాజకీయ నాయకుడికి సలహా ఇస్తాం. ఆయన ఇలా చేయకుండా ఉండాల్సిందండి, ఈయన ఇలా చేయకుండా ఉండాల్సింది, మన ముఖ్యమంత్రి ఇలా ఉండాలి, మన ప్రధానమంత్రి ఇలా ఉండాలి, ఊరి వాళ్ళందరి గురించి చెబుతుంటాము. కానీ స్వతహాగా నాతో ఏం తప్పు జరుగుతుంది, నేను ఎలా మారాలి అని ఎప్పుడైనా పరిశీలన చేశామా? ఎందుకంటే సోదరులారా, ప్రపంచం మార్చేంత శక్తి మనకు లేదు, కానీ మనల్ని మనం మార్చుకునేంత శక్తి మనకుంది. మనల్ని మనం మార్చుకొని మనలో మనం విశ్వాసాన్ని పెంచుకున్నాము అంటే అల్లాహ్ అక్బర్, అల్లాహ్ పూర్తి ప్రపంచాన్ని మార్చేస్తాడు. ఈ ఆలోచనతో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయి.